ఇక తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే ప్రత్యేకంగా డీడీ ఛానల్ రాబోతోంది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రానికి డీడీ సప్తగిరి ఛానల్ నడుస్తోంది. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా డీడీ ఛానల్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జవదేకర్తో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ నెల 27న కొత్త ఛానల్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తెలంగాణకు డీడీ యాదగిరి పేరును పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక డీడీ సప్తగిరిని ఏపీకి కేటాయిస్తారు. Pradesh will now have a separate full-fledged Doordarshan Kendra, a capital Kendra. And therefore today we discussed the preparations with Venkaya Naidu ji and the details of inauguration and the programs and the name, because now there will be two separate Doordarshan, capital Doordarshan Kendras, one which runs from Hyderabad. The Telangana government will take the decision. We have asked them the choice of name, how they want to say DD, and the same thing about Andhra Pradesh. So things will be decided and we'll tell you, but we are now ready to give full-fledged capital Doordarshan Kendra to a new state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన సందర్భంగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక దూరదర్శన్ కేంద్రాలు స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మాత్యులు, అలాగే సమాచార ప్రసార శాఖ కార్యదర్శి, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి, అలాగే డైరెక్టర్ జనరల్ దూరదర్శన్, ఇంజనీరింగ్ విభాగ అధిపతులు అందరూ కలిసి ఇవాళ చర్చించడం జరిగింది. హైదరాబాద్ కేంద్రం చక్కగా అభివృద్ధి అయింది, అది అదేవిధంగా కొనసాగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు రూపొందించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ దూరదర్శన్ కేంద్రం సమగ్రంగా పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం అంగీకరించడం జరిగింది. దానికి కావలసిన భవన నిర్మాణం, నిధులు, సాంకేతిక సిబ్బంది, నిర్వహణ అధికారులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం ఇవాళ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రేపు 27వ తారీఖు విజయవాడలో ప్రారంభిస్తాము. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, డీడీ యాదగిరి ఛానల్ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి నుంచి ఆ ఛానల్ ప్రసారాలు ప్రారంభమవుతాయి? గీతాంజలి, ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో దూరదర్శన్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డీడీ సప్తగిరి పేరు మీద ఛానల్ ఉంది. ఇప్పుడు రాష్ట్రాలు కూడా రెండు విడిపడ్డాయి కాబట్టి రెండు ఛానల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఛానల్ అదేవిధంగా ఉండబోతుంది. విజయవాడలో ఈ నెల 27న కొత్త ఛానల్ను లాంచ్ చేయబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్ తదితరులంతా కూడా ఈ విజయవాడ ఛానల్ లాంచింగ్లో పాల్గొంటారు. సో ఈ విజయవాడలో లాంచింగ్ పోయే ఛానల్ మొదట 6 గంటల పాటు ప్రసారాలు అందిస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 24 గంటల పాటు ప్రసారాలు అందించే విధంగా మారుతుంది. ఇప్పటికే అక్కడ స్టూడియో కూడా ఉంది. దానిలో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా దాదాపు ఆ ఛానల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటివరకు డీడీ సప్తగిరి అని పేరుంది. సప్తగిరి అంటే తిరుమల దాని మీద, 7 కొండల దాని మీద సప్తగిరిని ఆ ఛానల్ పేరు పెట్టారు. అయితే ఈ సప్తగిరి పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఈ సప్తగిరి అన్న పేరు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోయే ఛానల్కు, విజయవాడ ఛానల్కు సప్తగిరి అన్న పేరు పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్కు కొత్త పేరు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కొత్త పేరు గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్వేచ్ఛనిచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో పెట్టబోయే పేర్లు ఏంటన్నది మీరే సెలెక్ట్ చేసుకోండి అని కూడా స్పష్టం చేసింది. ఇవాళ వెంకయ్యనాయుడు కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో పాటు
ఐ&బి మినిస్ట్రీకి సంబంధించిన అంటే సమాచార ప్రసార శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా సమాచార ప్రసార శాఖ సెక్రటరీ బిమల్ జుల్కా, ప్రసార భారతి CEO తదితరుల అధికారులంతా కూడా సమావేశమయ్యారు. కొత్త ఛానల్ గురించి చర్చించారు. 100 కోట్ల రూపాయల ఖర్చుతో విజయవాడలో కొత్త ఛానల్ ప్రారంభించాలి. ఈ సప్తగిరి పేరును ఆ విజయవాడలో ప్రారంభించబోయే ఛానల్కు పెట్టాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఇదే హైదరాబాద్లో ఉన్న ఛానల్కు మాత్రం కొత్త పేరు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అభిప్రాయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా కోరారు. అయితే దీనికి DD యాదగిరి అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద DD యాదగిరి అని పేరు పెట్టేందుకు దాదాపు నిర్ణయమైనట్టు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సింది. ప్రస్తుతం మాత్రం DD యాదగిరి పేరుతో ఈ ఛానల్ను ప్రారంభిస్తారు. సప్తగిరి ఛానల్ అక్కడ విజయవాడ కేంద్రంగా సప్తగిరి ఛానల్ను ప్రారంభించే అవకాశం ఉంది. గీతాంజలి. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.